నేటిదిన కొత్త ప్రత్యుత్తర భాగముగా కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము మార్చి చదువుతున్నాము. కీర్తన గ్రంథము 145. సోనపు బ్లెస్సి వచ్చి నడిపించవలసిందిగా మనం చేస్తాం. రాజువైన నా దేవ, నిన్ను గణపరచెదను, నీ నామము నిత్యము సన్నుతించెదను. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహత్యము గ్రహింప సత్యము కానిది. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ మహాదయాళుత్వము గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానం చేసెదరు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును, ఆయన బలమును నరులకు తెలియజేయుటకై ఈ రాజ్యం శాశ్వత రాజ్యము, ఈ రాజ్య పాలన తరతరములు నిలుచును. పరిశుద్ధులైన యేసయ్య నామములో మీ అందరికీ వందనాలండి. ప్రియమైన వాళ్ళారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం. దయచేసి వాక్యం మీద మీ మనసు ఉంచవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మన వాక్యాంశము ఎందుకు అంత భయము, ఎందుకు అంత భయము. ప్రియమైన వాళ్ళారా, మనుషుల్లో రకరకాలైన భయాలు ఉంటాయి, ఫోబియాస్ ఉంటాయి. కొంతమందికి ఎత్తు ప్రాంతాలంటే భయము, కొంతమందికి చీకట్లో నడవాలంటే భయము, కొంతమందికి నీటి మీద ప్రయాణం చేయాలంటే భయము. ఇలా రకరకాలైన భయాలు మనుషులకి ఉంటాయి. హల్లెలూయా. అయితే బహు కొద్ది మందిలో హృదయంలో ఒక రకమైన భయము ఉంటుందట. వింటున్నారండి? హృదయంలో ఎక్కడ, బయట కాదు, బయటికి కనబడదు, ఎవరికి చెప్పుకోలేని భయము, ఎవరికి కనిపించినటువంటి భయము, హృదయంలో ఒక రకమైన భయము ఉంటుందట. అది బహు కొద్ది మందిలో ఉంటుందట. నా మాటలు అర్థమవుతున్నాయా? చాలా తక్కువ మందిలో, అంటే 100లో ఒక 5 నలుగురిలో ఆ హృదయంలో ఆ భయము ఉంటుందట. 100 మందిలో ఎంతమంది ఉంటుంది? 5కే. 10,000 మందిలో ఒక 200 మందికి మాత్రమే ఆ భయము ఉంటుందట. ప్రియమైన వాళ్ళారా, హృదయములో ఒక రకమైన భయము. ఏమిటా భయము? ఎందుకు ఆ భయము? ఆ భయము పరిశుద్ధమైనదా, అపవిత్రమైనదా అని ఆలోచన చేస్తే ఏదో ఒక రకమైన భయము హృదయంలో ఉంటుందట. శ్రద్ధగా వినాలి. అయితే ఆ భయము కలిగినటువంటి వారట ప్రపంచంలో టాప్ రిచెస్ట్ పర్సన్స్ ఉంటారు. ప్రపంచంలో 5 లక్షల కోట్ల ఆస్తిపరులు, 10 లక్షల కోట్ల ఆస్తిపరులు ఉంటారు. వారికంటే ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ భయస్థులు చాలా ధన్యులు అన్నమాట, అదృష్టవంతులు, ధన్యులు. అది అందరిలో ఉండదు. హృదయంలో ఒక విచిత్రమైన, ఎవరికి కనిపించినటువంటి ఒక భయము ఉంటుందట. ఏమిటా భయము? ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. ప్రియమైన వాళ్ళరా, చూడండి ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో అది కనిపిస్తుంది. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో,
తాను నిలిచిచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఈ వాక్యము మనసులో ఉంచుకోండి. పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ప్రియమైన వారలారా, ఏమిటి భయం అని అంటే, నేను పడిపోతానేమో అన్న భయము చాలా కొద్ది మందిలో ఉంటది. సాధారణంగా మనం ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తామంటే, పాపంలో పడిపోయిన తర్వాత, వ్యసనంలో పడిపోయిన తర్వాత, అప్పులు బాధలు వచ్చి పడిన తర్వాత, ఈ సమస్యలు ఇరుక్కున్న తర్వాత, అప్పుడు దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నేను పురుగుని, నేను పెంటని, ఇలాగ ఈ రకమైన ప్రార్థన చేస్తాం. అయితే ఇక్కడ బహు కొద్ది మందిలో ఉండేటటువంటి భయం ఏంటంటే, నేను పడిపోతానేమో అనే భయము ఉంటది. ఉందా ఈ భయము? ఎంతమందిలో ఉంటది? ఎవరిలో ఉండదు. కేవలము నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలి, పరలోక రాజ్యానికి వారసురాలను అవ్వాలి అనేటటువంటి వారికి మాత్రమే ఉంటది. నేను పడిపోతానేమో అనే భయము, నేను నిలబడలేనేమో, నేను తొట్టిల్లిపోయిన తర్వాత, పడిపోయిన తర్వాత ప్రియమైన వాళ్ళు అప్పుడు వచ్చి నన్ను క్షమించు ప్రభువా అని అంటాం. అది కాదు, అసలు పడకుండా నేను నిలబడాలి. ఒకడు నిలుచున్నని తలంచుకున్నవాడు పడకుండానట్లు ఎలా చూచుకోవాలట? జాగ్రత్తగా చూచుకోవాలట, శ్రద్ధగా చూచుకోవాలట. పడకుండునట్లు అంటే ప్రియమైన వాళ్ళరా, ఇది ఎటువంటి భయం అంటే, దేవుని నుంచి నేను దూరం అయిపోతానేమో అనేటటువంటి భయము. ప్రియమైన వాళ్ళరా, ఈ భయము కలిగినటువంటి వారు, ఈ విచిత్రమైన భయం కలిగినటువంటి వారు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. ఒక ముగ్గురిని మనము ధ్యానం చేసుకుందాం. దానికి ముందుగా మార్టిన్ లూథర్ అనే ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉన్నారు. మార్టిన్ లూథర్ ఒక జర్మన్ ప్రీస్టు, ఒక చర్చ్ రీఫార్మరు. ఆయన చాలా గొప్ప వ్యక్తి అన్నమాట. ఆయన చెప్తూ అంటున్నాడు, ఆయన వృద్ధాప్యంలో ఎంతో క్రైస్తవ్య ఆత్మీయ అనుభవం కలిగి ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆయన సాక్ష్యం ఏంటంటే, ఆయనకున్న భయం ఏంటంటే, నేను పడిపోతానేమో అనే భయం అనమాట. ఆయనట ఉదయం లేచి 3 గంటలు దేవుని సన్నిధిలో గడుపుతాడట. ఎన్ని గంటలు? 3 గంటలు. ఎవరు గడపలేము, నేను కూడా గడపలేను. అంటే చాలా బిజీ లైఫ్ అట అతనిది. ఉరకులు పరుగులు జీవితం అన్నమాట. చాలా మందిని కలవాలి, చాలా లెక్చరర్స్ ఇవ్వాలి, ఎంతో మంది కొరకు ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అంత బిజీ లైఫ్లో కూడా 3 గంటలు దేవుని సన్నిధిలో గడుపుతాడట. 2 గంటలు ప్రార్థనలో ఉంటాడట తెల్లవారుజామున. ఎన్ని గంటలండి? 2 గంటలు తెల్లవారుజామున ప్రార్థనలో ఉంటాడట. ఆయన అంటున్నాడు, ఆయన వృద్ధాప్యంలో ఏమంటున్నాడంటే, ఒకవేళ ఒక 2 గంటలు నేను దేవుని పాదాల దగ్గర గడపకపోతే ఆ రోజంతా సాతానుడు నా మీద జయం పొందుతాడు అని అంటాడు. అర్థమవుతుందండి? ఒక 2 గంటలు నేను ప్రార్థన చేయకపోతేట సాతానుడు, దుష్టుడు నా కళ్ళు వాడి ఆధీనంలోకి తీసుకుంటాడు, నా మనస్సు దుష్టుడి యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతుంది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కంట్రోల్లో నేను ఉండలేను, నా హృదయము సాతానుడి యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోతుంది. అందుకే ఆయన ఉదయాన్నే లేచి 2 గంటలు ప్రార్థనలో ఉంటాడట. ఎందుకనంటే, నేను పడిపోతానేమో అనేటటువంటి ఏంటి? భయము. హల్లెలూయా. నేను పడిపోతానేమో. ఈ పడిపోవడం అనేది ఒక సంవత్సరానికి, ఒక కాలానికి సంబంధించింది కాదు. ఏ రోజుకి ఆ రోజుకే సంబంధించింది. ఈ రోజు నేను పాపంలో పడిపోతానేమో అనేటటువంటి భయంతో బ్రతికేవాడట మార్టిన్ లూథర్. ప్రియమైన వాళ్ళరా, మన ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది, ఛార్జింగ్ పెడతాం. ఒక 5 నిమిషాలు పెట్టామనుకోండి, ఎంత ఛార్జింగ్ ఎక్కుతుంది? ఒక 30% ఛార్జింగ్ ఎక్కుతుంది. అది ఒక అరగంట పెట్టామనుకోండి, రోజంతా కూడా ఫోన్ మనము ఉపయోగించుకోవచ్చు. బ్యాటరీ లో అయిపోతుందా? అవ్వదు. అదే విధముగా వేకుజామున లేచి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రియమైన వాళ్ళరా, వేకుజామున లేచి ప్రార్థించినటువంటి ప్రార్థన ఆ మనిషిని ఆ రోజంతా కూడా దేవుని మార్గంలో నడిపిస్తుంది.
మనకు తెలియకుండానే అనేకమైన తప్పిదమ్ములు మనము చేస్తూ ఉంటాం. ఈ మధ్య ఒక పాస్టర్ గారితో మాట్లాడుతున్నాను, గ్రౌండ్లో ఓ పాస్టర్ గారితో మాట్లాడుతున్నాను. ఆయన చాలా ఆత్మీయంగా ఉంటారు, పరిశుద్ధంగా ఉంటారు. అయితే మాట్లాడుతూ ఆయన హృదయం నా హృదయం కలిసిపోయింది అనమాట. ఇంకా మనసు విప్పి మాట్లాడుకుంటూ ఉన్నాం. సేవలో ఇలా ఉంటుంది, ఇలా ఉంటారు, ఇలా మాట్లాడుతూ ఆయన గబుక్కున్న ఫ్లోలో ఒక చిన్న బూతు మాట మాట్లాడేశాడు. ఫ్లోలో ఒక చెడు మాట, భయంకరమైన మాట మాట్లాడేశాడు. అది ఆయనకి తెలియలేదు, కానీ నేను దాన్ని పట్టుకున్నాను. నేను అడగలేదు. కానీ అంటే మనకి తెలియకుండా మన నోట్లోంచి ఏమొచ్చేస్తే వస్తే రావా, మనకు తెలియకుండా మన ఆలోచనలో ఏమొస్తుంది, చెడు వస్తుంది. మనకు తెలియకుండా మన హృదయంలో ఏమొస్తుంది, చెడు స్వభావం, చెడు అనేది వస్తుంది. ప్రియమైన అది కూడా రాకుండా నేను పడిపోతానేమో, ఇందటి వాక్యం ఏమంటుంది, నువ్వు పడకుండానట్లు ఎలా చూచుకో, జాగ్రత్తగా చూచుకోమంటుంది వాక్యం. ప్రియమైన వాళ్ళరా, ఆత్మీయుడు, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె ఎలాగుంటారంటే, ఈరోజు నేను ఎట్టి పరిస్థితుల్లో దేవునికి దూరం అయిపోకూడదు. నేను చదువుకుంటున్న స్కూల్లో, నేను చదువుకుంటున్న కాలేజీలో, నేను వెళ్తున్న ప్రయాణంలో, నేను కలిగి ఉన్న సహవాసంలో, నేను కలిగి ఉన్నటువంటి ఆఫీసులో, ఉద్యోగంలో, పనిలో నేను దేవునికి దూరం అయిపోకూడదు. నా ఫోన్లోంచి సినిమా పాటలు కానీ, నా టీవీలోంచి ఆ చెడు చిత్రాలు కానీ, ఇలాగ ఏ విషయంలో కూడా నేను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని చాలా హృదయంలో ఆ భయం కలిగి ఉంటారు. ప్రియమైన వాళ్ళ ఎవరు, దేవుని సంబంధులు, ఆత్మానుసారులు. హల్లెలూయా, మెల్లిగా చెప్తున్నారు హల్లెలూయా. యవనస్తులు అందరూ గట్టిగా హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, నేను పడిపోతానేమో అనేటటువంటి ఒక భయము ప్రతి క్రైస్తవుడిలో కనిపించాలి. కానీ కనిపించదు, ఎవరిలో కూడా కనిపించదు. మనం ఏం చేస్తాం, సీరియల్ టైం వస్తుందంటే మనం గబగబా పనులు చేసుకుంటాం. లోకంలో ఉన్న మనుషులు చూడండి, పాపం ఎక్కడుంటే అక్కడికి పరుగులెడతారు. బుర్రక వేస్తున్నారంటే అక్కడికి వెళ్తారు. లేకపోతే ఎవరో అర్ధనగ్నంగా డ్యాన్సులు వేస్తున్నారంటే అక్కడికి పరిగెట్టి వెళ్ళి అక్కడ కూర్చుంటారు. ఎక్కడైనా డీజే బాక్సులు పెట్టి బూతు పాటలు, డబుల్ మీనింగ్ పాటలు వేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. కానీ ఆత్మీయురాలు ఎలాగుంటారంటే, పడిపోకుండానట్లు, పాపంలోనికి వెళ్లకుండా, దేవుని దృష్టిలో అపరాధులుగా ఎంచబడకుండా, దేవునికి దూరం అయిపోతానేమో, లోకంలో కలిసిపోతానేమో అని చెప్పి వాళ్ళు చాలా జాగ్రత్తగా పడకుండానట్లు చూచుకుంటారట. హల్లెలూయా. చాలా కొద్ది మందిలో ఈ రకమైన భయము ఉంటది. వాళ్ళు చాలా 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 అదృష్టవంతులు. ప్రియమైన వాళ్ళరా, ఒక వ్యక్తిని మనం చూసుకుందారండి. మొదటిగా మత్తయి సువార్త 3వ అధ్యాయము 1-6 బాప్తిస్మమిచ్చి యోహాను యొక్క లైఫ్ స్టైల్, జీవిత విధానాన్ని మనం గమనించినట్లయితే, ఈయన యొక్క తిండి, ఈయన యొక్క బట్ట, ఈయన యొక్క నివాసము ఒక ప్రత్యేకముగా ఉన్నాయట. ఈయన యొక్క ఆహారము, ఈయన యొక్క వస్త్రము, ఈయన యొక్క నివాసము ఒక ప్రత్యేకముగా ఉన్నాయట. ఏం తింటున్నాడు చెప్పాలి? మిడతలు అడిగితేనే తింటున్నాడు. ఏం ధరించుకుంటున్నాడు? మొల చుట్టూ తోలిదట్టే, ఇంకా ఒంటి రోమముల వస్త్రములు. ఎక్కడ నివసిస్తున్నాడు? అడవిలో, అరణ్యములో నివసిస్తున్నాడు. ఎందుకండి అలాగా? పట్టణంలో మంచి చికెన్ బిర్యానీలు ఉన్నాయి, పట్టణంలో ఖరీదైన వస్త్రాలు ఉన్నాయి, పట్టణంలో ఆయనకు తల్లిదండ్రులు ఉన్నారు, గృహం ఉంది, నివాసము ఉంది. ఎందుకు అరణ్యంలో నివసిస్తున్నాడు? ఎందుకు అతని ఆహారాన్ని మార్చుకున్నాడు? ఎందుకు తన వస్త్రధారణ మార్చుకున్నాడు? ఇతని గురించి క్రీస్తు పూర్వం 700 సంవత్సరంలోనే యెషయా ప్రవక్త ప్రవచించి ఉన్నాడు. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు అని చాలా పెద్ద ప్రవచనము ఈయన గురించి ప్రవచించి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఏంటి బాప్తిస్మిచ్చి యోహాను హృదయంలో ఉన్న ఆ భయం ఏంటి? ఎందుకు పట్టణంలోకి వెళ్ళటం లేదు? ఎందుకు మనుషులతో సహవాసం చేయటం లేదు?
ఎందుకు తన ఆహారాన్ని మార్చేసుకున్నాడు? అంత భయంకరమైన ఆహారం ఎందుకు తింటున్నాడు? అంత భయంకరమైన వస్త్రం ఎందుకు కప్పుకుంటున్నాడు? అరణ్యంలో ఎందుకు నివసిస్తున్నాడు? ఆయన వాక్యం వినాలంటే ఇప్పుడున్న సేవకులందరూ సిటీలోకి వెళ్ళి పరిచర్య చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు, జనాలు ఎక్కువ మంది వస్తారని. కానీ ఈయనేమో అరణ్యంలోనికి వెళ్ళి, అడవిలోనికి వెళ్ళి పరిచర్య చేస్తూ ఉన్నాడట. తండోపతండాలుగా జనాలు ఆయన వాక్యం వినడానికి, పాప క్షమాపణ పొందడానికి, పశ్చాత్తాపడడానికి, యోర్దాను నదిలో ఆయన చేత బాప్తిస్మం పొందడానికి ఎక్కడికి వెళ్తున్నారు? పట్టణంలో నుంచి మనుషులు, చెప్పండి అమ్మా, అరణ్యంలోనికి వెళ్తున్నారు. ఏంటి? ఈయన హృదయంలో ఉన్న భయము. ఆ విచిత్రమైన భయం ఏంటి? మంచి ఆహారం తినొచ్చు, మంచి ఆహారం తినాలని అందరికీ ఉంటుంది, మంచి ఖరీదైన బ్రాండెడ్ వస్త్రాలు వేసుకోవచ్చు, అది అందరూ ఆశపడిందే. మంచి గృహంలో ఉండాలని అందరూ ఆశపడతారు. కానీ ఎందు నిమిత్తము యోహాను తన లైఫ్ స్టైల్ని, తన జీవిత విధానాన్ని మార్చేసుకున్నాడు. తన ఆహారాన్ని మార్చేసుకున్నాడు. తన ఒంటి రోమముల వస్త్రం ధరించవలసిన అంత బాధ ఏమొచ్చింది? అరణ్యంలో నివసించవలసినటువంటి బాధ ఏమొచ్చింది? ఏంటి యోహాను హృదయంలో ఉన్న ఆ భయము? ప్రియమైన వార్లరా, నేను ముందే చెప్పాను, ఈ భయము బహు కొద్ది మందిలోనే ఉంటది. ఏమిటండి భయము? ఏంటి? హల్లెలూయా. నేను పడకుండునట్లు జాగ్రత్తగా. పట్టణంలో ఏముంటాయి? పట్టణంలో సినిమా హాల్స్ ఉంటాయి, పట్టణంలో క్లబ్బులు ఉంటాయి, పట్టణంలో డ్రగ్స్ ఉంటాయి, పట్టణంలో స్త్రీలు ఉంటారు, రకరకాల రంగురంగుల ఆకర్షణలు ఉంటాయి. ఉంటాయి ఉండవా? ఉంటాయి ఉండవా? సినిమా చూడడానికి ఎక్కడికి వెళ్తాం? ఎర్రజీరది వేస్తారా? ఎక్కడికి వెళ్తాం? ఎప్పుడు చెప్తున్నాడు, ఎక్కడికి వెళ్తాం? విజయనగరం వెళ్తాం. హల్లెలూయా. ప్రియమైన వార్లరా, పట్టణంలోనికి వెళ్తే, మనుషుల మధ్యలోనికి వెళ్తే నేనేమైపోతాను? ఏదో ఒక ఆకర్షణకి లోబడి నేను పడిపోతానేమో అనే భయము ఎవరికుంది? బాప్తిస్మిచ్చి యోహానికి ఎవరికైనా చెప్పాడా? ఎవరితోనే షేర్ చేసుకున్నాడా తన భయాన్ని? ప్రియమైన వార్లరా, పట్టణంలోనికి వెళ్తే అరణ్యంలో కేకలేస్తున్నాడట. అరణ్యానికి వెళ్తూ ఉన్నారట మనుషులు. ప్రియమైన వార్లరా, తన ఆహారాన్ని, తన వస్త్రాన్ని, తన నివాసాన్ని మార్చుకున్నాడు. ఆకలేస్తే మిడతలు తింటున్నాడట, అడవితేనే త్రాగుతున్నాడట, ఆ నదిలో ప్రవహించేటటువంటి నీరు త్రాగుతున్నాడట. ఈయన ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. యేసు ప్రభు కోసము శిరఛేదనం చేయబడినటువంటి హతసాక్షిగా మారిపోయినటువంటి వ్యక్తి. ప్రియమైన వార్లరా, ఈ బాప్తిస్మిచ్చి యోహాను యొక్క హృదయంలో ఉండినటువంటి ఆ విచిత్రమైన భయం ఏంటంటే, నేను పడిపోతానేమో అని చెప్పి తన ఆహారాన్ని మార్చుకున్నాడు, తన వస్త్రాన్ని మార్చుకున్నారు. ఎవరైనా ఉన్నారా ఇలాంటి వారు? ప్రియమైన వార్లరా, ఒక ప్రత్యేకమైన జీవితము జీవిస్తూ ఉన్నాడు. అందరిలో కలిసిపోలేదు, అందరితో పాపంతో రాజీ పడిపోలేదు. ఒక ప్రత్యేకమైన ఒక సపరేట్ లైఫ్ జీవిస్తూ అంత భయపడుతూ ఉన్నాడు. పాపంలో పడిపోతానేమో, ఎందుకంటే తాను కూడా ఒక మనిషి కాబట్టి తనకి హృదయం ఉంటుంది, ఆ హృదయం పరుగులెడుతూ ఉంటుంది, తన శరీర కోరికలు తీర్చుకోవాలి, ఆశలు తీర్చుకోవాలని. కానీ పట్టణానికి దూరముగా యోర్దాను నది ప్రాంతము దగ్గర తన నివాసము చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఒకే ఒక కారణము, తాను పడకుండానట్లు జాగ్రత్త పడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరొక వ్యక్తిని చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. యోబు గారి గురించి కొద్ది సమయం మాట్లాడుకుందాం. యోబు గారు నిత్యము అలాగున చేస్తూ ఉన్నాడంట. ఏమి చేస్తున్నాడంటే, వారి వారి విందు దినములు పూర్తి కాగా 7 కుమారులు, ఎంతమంది కుమార్తెలు? 3. మొత్తం ఎంతమంది? 10 మంది సంతానము. 10 మంది పిల్లల్ని వేకునే లేచి వారిని పిలువు నంపించి వారి కొరకు వారిని పవిత్రపరిచి వారి కొరకు ఒక్కొక్కరి నిమిత్తము అర్పణ అర్పిస్తూ ఉన్నాడట. కారణం ఏంటి చెప్పండి? తన కుమారులు పాపము చేసి గడిచిన రాత్రి విందు చేసి మద్యంలో ఉన్నప్పుడు హృదయములో దేవుని దూషించరేమో అని చెప్పి వారిని పిలిపించి దేవునితో సమాధాన పరుస్తూ ఉన్నాడట. ఎన్ని రోజులు అలా చేస్తున్నాడు? నిత్యము అలాగా చేస్తున్నాడు. చూడండి,
యోబు హృదయంలో ఉన్నటువంటి ఒక విచిత్రమైన భయము, అద్భుతమైన భయము, బయటికి చెప్పలేని భయము. ఏమిటి ఆ భయం అంటే, తన కుమారులు వారి హృదయములో దేవుని దూషించరేమో. దూషించారని కాదు, ఇంగ్లీష్ బైబిల్లో ఇట్ మే బి అని ఉంటుంది. దూషించరేమో, పాపము చేశారేమో. దూషించారు అని కన్ఫామ్గా కాదు, ఒకవేళ అతని సందేహం ఉండిపోయింది. హృదయములో అద్భుతమైన విచిత్రమైన దేవుడంటే భయము కలిగి ఉన్నాడు యోబు. హల్లెలూయా. ఎంతమందిలో ఉంటుంది భయము? యోబుకున్నటువంటి భయం ఏంటంటే, ప్రతి దినము కూడా నిత్యము అలాగ చేస్తాడట. తన కుటుంబీకులు ఆ యొక్క పిల్లలందరినీ తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరిని పవిత్రపరిచి, ఒరే నువ్వు రాత్రి మద్యపానంలో ఉన్నప్పుడు, నీ కడుపు నిండగా ఆహారం ఉన్నప్పుడు నువ్వు దేవుని దూషించవేమో, ఒప్పుకో, దేవుని సన్నిధిలో ఒప్పుకో. తన పిల్లల పట్ల ఒక బాధ్యత కలిగి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, అక్కడ బాప్తిస్మిచ్చి యోహాన్ అయితే తన వ్యక్తిగత ఆత్మీయ జీవితం పట్ల ఒక భయం కలిగి ఉన్నాడు. యోబు గారు అయితే తన కుటుంబం పట్ల, తన కుటుంబీకులు ఎవరైనా త్రోవ విడిచి తిరుగుతున్నారేమో అని భయం ఉంది. తన పిల్లలు ఎవరైనా దేవుని దృష్టికి అపరాధులుగా ఏ వ్యసనములోనో, ఏ చెడు సహవాసములోనో, ఏదైనా దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపంలో ఉన్నారేమో అని చెప్పి ఏం చేస్తున్నాడండి? ఎంత అద్భుతమైన విషయము. ప్రతిరోజు యోబు యొక్క పని ఏంటంటే, పెందల కడ లేచి పిల్లలందరినీ తీసుకొని వచ్చి దేవునితో సమాధాన పరుస్తారు. ఎందుకంటే వారి హృదయములో దేవుని దూషించారేమో అని చెప్పి అనుమానముతో ఆ యొక్క బలి అర్పణ అర్పిస్తూ ఉన్నాడు. అది దేవుని యొక్క భయము. ప్రియమైన వారు, హల్లెలూయా. ఎంతమందికి ఉంది వాక్యం వింటున్న వారిలో? పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకోవడము. తాను నిలిచి ఉన్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకోవాలట. ప్రియమైన వారు, బహు కొద్ది మందిలో, చాలా తక్కువ మందిలో ఈ భయము ఉంటది. నేను ముందే చెప్పాను, ఈ భయం కలిగిన వాళ్ళు టాప్ రిచెస్ట్ పర్సన్స్ అంటే కొన్ని లక్షల కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళకంటే ఎంతో భాగ్యవంతులు, ఎంతో ధన్యులు. ఎందుకంటే దేవుని కృప, దేవుని హస్తము వారి మీద, వారి పిల్లల మీద, వారి కుటుంబం మీద ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, మూడో వ్యక్తి గురించి ధ్యానం చేసుకుని మనం ముగించుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో పౌలు గారి హృదయంలో ఉన్నటువంటి ఒక విచిత్రమైన భయము అక్కడ రాయబడి ఉంటుంది. ఇక్కడ అపోస్తుడైన పౌలు గారికి హృదయంలో ఒక విచిత్రమైన భయము ఉందట. ఒక విచిత్రమైన భయము ఉందట. ఏమిటా భయం అంటే, నేను ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడిని అయిపోతానేమో అని ఒక భయం ఉందట. ఏ భయం అండి? నేను అనేక పత్రికలు రాశాను కదా, అనేక సంఘాలు కట్టాను కదా, అనేకమైన బోధలు చేశాను కదా, నేను ప్రకటించిన తరువాత నేను పడిపోతానేమో, నేను పాపంలో పడిపోతానేమో అనే భయము పౌలు గారికి ఉందట. అందుకు ఏం చేస్తున్నాడట? తన శరీరాన్ని నలగొట్టుకొని దాన్ని లోపరుచుకొని ఉన్నాడట. హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నిద్రపోతున్నారా? ప్రియమైన వార్లరా, ఇక్కడ పౌలు గారి యొక్క భయము చాలా స్పష్టముగా ఉంది. మనుషుల ముందు ధైర్యంగా మాట్లాడుతున్నాడు. తన చేతి రుమాలు పడేస్తే ఎన్నో దెయ్యాలు కేకలేసి పారిపోతున్నాయి. చాలా శక్తిమంతుడు, పరిశుద్ధుడు పౌలు గారు. క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు నన్ను ఫాలో అవ్వండి, నన్ను పోలి నడుచుకోండి అని అంతగా మంచి గొప్ప సాక్ష్యం కలిగిన అపోస్తులైన పౌలు గారు హృదయంలో ఒక విచిత్రమైన భయం ఉంది. ఏంటి? నేను ప్రకటించిన తర్వాత, నేను బోధించిన తర్వాత నేను పడిపోతానేమో అని తాను పడకుండాన్నట్లు జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఏ విధముగా? శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. శరీరం ఏం చేస్తుంది? శరీరము 2వ రోజు మీటింగ్లో పాస్టర్ గారు చెప్పారు, స్వామి గారు, ఏంటి శరీరం అంట? మనం బాప్తిసం పొంది రక్షణ పొందిన తర్వాత, రక్షణ పొందక ముందు ఏ బలహీనతలో అయితే ఉన్నామో, ఏ వ్యసనంలోనైతే ఉన్నామో, ఆ వ్యసనము నువ్వు మారు మనసు పొంది దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు నిన్ను వెంబడిస్తుందట.
నిన్ను వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తుంది, నిన్ను మళ్ళీ వెనక్కి తీసుకుని వెళ్ళడానికి, నిన్ను మరలా వ్యసనంలోనికి, ఆ చెడు సహవాసం, అక్రమ సంబంధం, ఆ పాపంలోనికి మరలా వెనక్కి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి పడకూడదు ప్రియమైన వారలారా. పడిపోయిన తర్వాత దేవుడు లేవనెత్తాడు, దేవుడు క్షమిస్తాడు, అది కాదు. మన శ్రేష్టమైన ఆరోగ్యవంతమైన హెల్తీ స్పిరిచువల్ లైఫ్ మనము జీవించాలి. పడకుండాన్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. అపోస్తులైన పౌలు గారు అంటున్నారు, ప్రకటించిన తర్వాత భ్రష్టుడిని అయిపోతానేమో, పాపంలో పడిపోతానేమో అని చెప్పి ప్రియమైన వారలారా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడట. చాలా సంవత్సరాల క్రితము వైజాగ్లో మా పెద్దమ్మ గారి ఇంట్లో వేసవి సెలవులకి వెళ్ళాను. చాలా సంవత్సరాల క్రితం. QMB చర్చ్, బాప్టిస్ట్ చర్చ్. అయితే అక్కడ నేను వెళ్ళిన ఆ రోజు మధ్యాహ్నము ఉదయం 10 గంటలకి అక్కడ సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాం అవుతుంది. సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ అంటే సండే స్కూల్ చిన్నపిల్లలకి ఎలాగా బోధించాలి, వారిని ఎలా పాడించాలి, ఆడించాలి, వారిని ఎలా రక్షణలోనికి, దేవుని వాక్యంలోనికి, పాపక్షమాపణలోనికి, దేవుని వాక్యం ఎలాగా వారి హృదయంలో విత్తాలి అని చెప్పి చాలా భారీగా సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాం జరుగుతుంది. ఆ పాంప్లెట్లో ఒక బైబిల్ తెచ్చుకోండి, ఒక నోట్బుక్ తెచ్చుకోండి, ఒక పెన్ తెచ్చుకోండి, తెల్లని వస్త్రాలు వేసుకోండి, వైట్ కలర్ షర్ట్ వేసుకోండి, స్త్రీలైతే వైట్ కలర్ డ్రెస్ వేసుకోండి. ఎందుకంటే మీరు టీచర్స్, మీరు బోధకులు, మీరు బోధించేవారు, మీరు ప్రకటించేవారు, చిన్నపిల్లల్ని రక్షణలోనికి చిన్న వయసులో నడిపించేవారు. కాబట్టి మీరు మంచిగా నీట్గా ఉంటే పిల్లలు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటారని చెప్పి అవన్నీ పట్టుకొని రమ్మన్నారు. అయితే మా పెద్దమ్మ గారు, అరే నువ్వు కూడా వెళ్ళరా అనేసి నాకు బైబిల్ ఇచ్చి నోట్బుక్ ఇచ్చి పంపించారు. చర్చిలోకి వెళ్తే చాలా పెద్ద చర్చి, వెనకాతలు కూర్చున్నాను. నేను ఎప్పుడు వెనకాతలు కూర్చుంటాను, ఏ మీటింగ్ అయినా ఎక్కడైనా వెనకాతలు కూర్చొని దాదాపుగా 300 మంది యవనస్తులు ఉన్నారు. అందరూ కూడా రెడీగా ఉన్నారు. ఏ పాటలు నేర్పిస్తారా, ఏ స్టోరీ చెప్తారా, ఈరోజు సార్ వచ్చి ఏ క్లాస్ చెప్తారా అని చాలా శ్రద్ధగా ఉన్నారు, చాలా యాంగ్జైటీగా ఉన్నారు. ఈలోగా ఒక ఆయన వచ్చారు. ఆయన ఇంకొక రాష్ట్రం నుంచి వచ్చారనమాట. తెలుగు కూడా సరిగ్గా రాదు ఈ యొక్క సండే స్కూల్ పిల్లల టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి చెప్పడానికి. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఫస్ట్ పేజీ మీద పేర్లు రాసేసుకొని, నిక్ నేమ్ రాసుకొని, సండే స్కూల్ టీచర్ అని పెట్టేసి, ఆ ఫస్ట్ పేజ్ ఓపెన్ చేసి పెన్ క్యాప్ తీసి ఏం చెప్తారా, ఆ వైట్ బోర్డు మీద ఏం చెప్తారని చెప్పి రాసుకుందామని రెడీగా ఉన్నాం. అయితే ఆయన వచ్చి ఆ యవనస్తులందరినీ చూసి చాలా సంతోషపడ్డాడు. ఇంతమంది గ్యాదర్ అయ్యారా, దాదాపుగా 300 మంది గ్యాదర్ అయ్యారు. చాలా సంతోషపడ్డాడు. చాలా సంతోషపడిన తర్వాత మేమందరం ప్రైజ్ లార్డ్ అని చెప్పాం. ఆయన ప్రైజ్ లార్డ్ చెప్పాడు. అయితే ఆయన క్లాస్ స్టార్ట్ చేయక ముందు మమ్మల్ని ఒక ప్రశ్న వేశాడు. మాకు ప్రశ్న వేశాడు. ఏంటి ఆ ప్రశ్న అంటే, మీలో మారు మనసు కలిగిన వాళ్ళందరూ పక్కకు రండి, మారు మనసు లేని వాళ్ళందరూ మరో పక్కకు రండి అన్నాడు. మేమేమో మంచిగా సెంట్లే కొట్టుకొని, నీట్గా దువ్వుకొని, బుక్కు పెన్ను అన్ని పట్టుకొని, బైబిల్ పట్టుకొని వెళ్ళాం. మొత్తం రాసేసుకుందాం, నరవలో వచ్చి ఈ పిల్లలకి చెప్దామని. ఆయన అన్నాడు, మారు మనసు ఉన్న వాళ్ళందరూ పక్కకు రండి, మారు మనసు లేని వాళ్ళు, రక్షణ లేని వాళ్ళు, ఇంకా ఏదో వ్యసనములో, ఏదో పాపములో, ఏదో లోకానుసరణ జీవితంలో ప్రియురాలని, లవర్స్ అని, ఇలాంటి వాళ్ళందరూ మరో పక్కకు రండి అన్నాడు. మొహమాటం లేకుండా చెప్పేశాడు. మేమందరం ఒకరికొకరు చూచుకొని మేమందరం పక్కకి వెళ్ళిపోయాం. కేవలం ఆ 300 మందిలో ఒక 15 మంది మరో పక్కన ఉన్నారు. ఆ సంఖ్యని చూసి ఆయనకి దుఃఖ స్వరం వచ్చేసింది, ఏడుపు గొంతుకు వచ్చేసింది. ఎందుకంటే దూరం నుంచి వచ్చాడు, ఆత్మల భారం కలిగినటువంటి దైవ సేవకుడు. ఇంకా క్లాస్ లేదు, ఏమీ లేదు. రక్షణ సువార్త ప్రకటించడము మొదలు పెట్టాడు. రక్షణ సువార్త, యేసుప్రభు నీ కోసం ఇది చేశాడు, యేసుప్రభు నీ కోసం ప్రాణం అర్పించాడు, నీ కోసం త్యాగం చేశాడు, నువ్వు నడుము కట్టుకోవాలి, కన్ను కట్టుకోవాలి, హృదయం కట్టుకోవాలి, ఆయన కొరకు బ్రతకాలి అని చెప్పి ఆ రోజంతా కూడా మధ్యాహ్నం లంచ్ తర్వాత క్లాస్ స్టార్ట్ చేశాడు. ఏడ్చుకుంటూ ఆయన బోధిస్తుంటే ఆ రోజు చాలా మంది యవనస్తులు మారు మనసు పొందారు. ప్రియమైన వాళ్ళ రక్షణ పొందారు. ఆయన చివరిలో వెళ్ళిపోతూ అంటున్నాడు, డ్రైవింగ్ లేకుండా డ్రైవింగ్ చేస్తే చాలా ప్రమాదం, డ్రైవింగ్ రాకుండా డ్రైవింగ్ చేస్తే చాలా ప్రమాదం, ప్రాణాలు పోవచ్చు, హాస్పిటల్ పాలవ్వచ్చు.
కాబట్టి ముందు డ్రైవింగ్ నేర్చుకోండి. మారు మనసు లేకుండా నువ్వు ఇంకొకరిని మారు మనసులోకి ఎలాగ నడిపిస్తావు? రక్షణ లేకుండా నువ్వు ఇంకొకరిని రక్షణలోనికి ఎలా నడిపిస్తావు? అందుకే పౌలు గారు అంటున్నారు, బోధించిన తర్వాత ఒకవేళ నేను భ్రష్టుడిని అయిపోతానేమని చెప్పి నా శరీరాన్ని నలగొట్టుకొని దానిని లోపరుచుకుంటున్నాను. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, హృదయములో విచిత్రమైనటువంటి భయము. ఈ భయము కలిగిన వారు ధన్యులు. ప్రియమైన వాళ్ళరా, ఈ భయము కలిగిన వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. యేసుక్రీస్తు ప్రభువు తన సన్నిధిని ప్రకాశింపజేసేటటువంటి కలిగించిన కాక పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధిని ఉదింపజేసి మీకు సమాధానము కలుగు చేయుగాక. ఆమేన్, ఆమేన్.